మాజీ మంత్రి కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నెలకొంది. మూసీ సుందరీకరణ పేరుతో దోపిడీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారన్న కేటీఆర్ కామెంట్స్ కు సీఎం రేవంత్ ఘాట్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఆస్తులు ఎలా పెరిగాయో చెప్పాలన్నారు. మూసీ నిర్వాసితులకు కేసీఆర్ ఫామ్ హౌస్ లో స్థలాలు ఇవ్వడానికి సిద్దమా అని రేవంత్ ప్రశ్నించారు. కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టిండు, కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పక్కన 90% కట్టిండు. దేనికోసం కట్టిండు? బ్రహ్మాండం నీళ్లు ఇచ్చేందుకు, మన ప్రాంతానికి నీళ్లు ఇచ్చేందుకు కట్టిండు. మరి మూసీతోని నేను అడుగుతున్న ముఖ్యమంత్రి, మూసీతోని ఎంతమంది ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇస్తావు, ఎంతమంది రైతులకు నీళ్లు ఇస్తావు? అసలు సమాధానం ఉన్నదాన్ని కాడ ఏమీ లేదు. ఏదో సుందరీకరిస్తా, ఏందో చేస్తా అంటే తప్ప ఏం చెప్తున్నా ఆయనకు తెలియదు. కేవలం కమిషన్లు పిచ్చి, కేవలం పైసలు దొబ్బేందుకు పేదవాళ్ళకి ఇస్తేనేమో పైసలు రావు, అదే పెద్దవాళ్ళకి ఇచ్చి కాంట్రాక్టర్లకు ఇచ్చి బ్రహ్మాండంగా మూసీ పేరు మీద బ్యూటిఫికేషన్ కాదు, బ్యూటిఫికేషన్ చేస్తే ఆ పైసలతోని మళ్ళా కాంగ్రెస్ పార్టీకి పెద్దవాళ్ళకి డబ్బులు పంపి కుర్చీ కాపాడుకోవాలన్న ఆలోచన తప్ప వేరేదేం లేదు. వాళ్ళు దోపిడీ చేసిన దాంట్లో ఒక 10% పెడితే వీళ్ళ జీవితాలు బాగుపడతాయి. 1500 కోట్లు ఇవ్వాలి వాళ్ళ బ్యాంకులు ఉన్నాయి, టీఆర్ఎస్ పార్టీ బ్యాంకులు. ఒక 500 కోట్లు ఇయ్యరే, అందరికీ ఇంత తలాయిని వంచి పెడదాము. 1000 ఎకరాలు గజ్వేల్లో ఫామ్ హౌస్ ఉంది, 1000 ఎకరాలలో ఒక 500 ఎకరాలు అందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా. అందులో నేను ఇల్లు కట్టించే బాధ్యత నాది. భూదానం నువ్వు చేయి చంద్రశేఖరరావు. పోనీ కేటీఆర్ నీకు 50 ఎకరాలు ఉంది జన్వాడల, ఓ 25 ఎకరాలు ఒక పక్కకి మంచిగా 10 అంతస్తులలో అందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా ప్రభుత్వం నుంచి సొమ్ము పెట్టి. ఇవన్నీ మీరు దోసుకుంటూ వచ్చినాయి కదా, మీ తాత సంపాదించిన ఆస్తా కాదు కదా, మీ తాత ఇచ్చింది కాదు కదా. మీరు అందరూ 2009 కంటే ముందు ఏం లేదు, 2009 ఎన్నికలలో ఎలక్షన్ అఫిడవిట్ పెట్టారు కదా. 2005లో హరీష్ రావు ఎలక్షన్ అఫిడవిట్ ఉంది, 2004లో కేసీఆర్ అఫిడవిట్ ఉంది ఎలక్షన్ది. అక్కడి నుంచి వరుసగా తీసుకుంటూ మీ ఆస్తులు ఎట్లా పెరిగినాయో తెలుస్తాయి. మీ టీవీలు ఎట్లా వచ్చినాయి, పేపర్లు ఎట్లా వచ్చినాయి, ఆస్తులు ఎట్లా వచ్చినాయి, ఫామ్ హౌస్లు ఎట్లా వచ్చినాయి, పార్టీ ఆఫీసులు ఎట్లా వచ్చినాయి, ఇవన్నీ 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఎట్లా వచ్చినాయి. తెలంగాణ ఉద్యమంలో పిల్లలందరూ చచ్చిపోతుంటే, ఆస్తులన్నీ కోల్పోతుంటే మీ ఆస్తులు మాత్రం గుట్టలో పేరుకపోయినాయి. క్యాబినెట్లు పెట్టిండు, క్యాబినెట్లు 30,000 కోట్ల నుంచి 31,000 కోట్లు చేసిండు, 39,000 కోట్లు ఎగరగొట్టిండు. మళ్ళీ బడ్జెట్ పెట్టిండు శాసనసభలో, బడ్జెట్ పెడితే 31,000 కోట్లకి 26,000 కోట్లు అయిపోయింది, 5,000 కోట్లు అక్కడ ఎగిరిపోయింది. ఆడికెళ్ళి మళ్ళీ చూస్తే 15 ఆగస్టు నాటికి ఎన్ని చిన్నారంటే 18,000 కోట్లు అన్నాడు, 8,000 కోట్లు ఎగరగొట్టింది. తెలంగాణ నిర్ణయం వాళ్ళ ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు చెప్పిండు, 16,000 కోట్లు ఎక్కడ మొన్నెక్కడి నేను పడిన గట్టిని 7,500 కోట్లు అని చెప్పిండు. అంటే 49,000 కోట్లు, 7,500 కోట్లు. సారాన్ని కూడా వేలే, కానీ సారాన్ని కోడికి బాగా మసాలా అన్నట్టు బిల్డప్ మాత్రం ముఖ్యమంత్రి గారు తెలంగాణ లేస్తే అయిపోయింది, చేసేసిన అయిపోయింది, ఇదైపోయింది. మళ్ళొక్కసారి చెప్తున్న ముఖ్యమంత్రి, వీళ్ళ కందుకూరులో చూస్తున్నావు, రేపు ప్రతి ఊరిలో చూస్తావు, తెలంగాణలో ఎక్కడైనా కాంగ్రెస్ నాయకుడు తిరగలేని రోజులు వస్తాయి. రైతు రుణమాఫీ చేసినవే 25 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు 22,22,663 మంది రైతులకు 2 లక్షల అప్పున్న ప్రతి రైతుకు మాఫీ చేసిన నేను. దాన్ని సంపూర్ణంగా బట్టి విక్రమార్క గారు సహకరించిన అన్ని దిక్కులో ఉన్న రూపాయి బిగబట్టి 18,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలు వేసినాం. 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి ఆ పైన మీరు కడితే మిగతా ఇస్తామని చెప్పినాం. రైతు రుణమాఫీ జరగలేదని ఇలా దిక్కుమాల నోటి దీక్ష పెట్టిండు. ఇక ఏమనాలి చెప్పు. 10 ఏళ్లలో మీరు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని ఎప్పుడు చేయలే. 2018 నుంచి 2023 వరకు వాళ్ళు 5 ఏళ్లలో చేసిన రుణమాఫీ 11,000 కోట్లు. 25 రోజుల్లో మేము చేసిన రుణమాఫీ 18,000 కోట్లు. చర్చిద్దామా చెప్పండి, అన్ని వివరాలు ఇస్తా. ఇవాళ ఎవరికి రుణమాఫీ జరగలేదు అంటే 2 లక్షల పైన ఉన్న రైతులకు రుణమాఫీ జరగలేదు. ఆ పైన ఉన్నది బ్యాంకుల కట్టుది, మిగతాది మేము ఇస్తాం.